నమస్తే వెల్కమ్ టు తీన్మా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో యానిమీ న్యూస్లో అనమాట బై. సో వీడియో వచ్చిందంటే లాస్ట్ దాకా కూడా యానిమీ ఫ్యాన్స్కి పండుగ తీసుకోవచ్చు. సో బై ఫస్ట్ చూసుకుంటే మ్యూస్ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్లో మీకు జోజో బిజార్ అడ్వెంచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్వెంచర్ సంబంధించిన యానిమీ ఏదైతే ఉందో హిందీలో డబ్బై వస్తుంది. ఒకవేళ హిందీలో వాచ్ చేయాలనుకుంటే పోయి చూసుకోవచ్చు. వన్ ఆఫ్ ద క్లాసిక్ మూవీస్ అనుకోవచ్చు. ఈజీ మన వాళ్ళు అడ్వెంచర్ చేస్తుంటారు అన్నమాట. వరల్డ్ అంతా కూడా తిరుగుతుంటారు. సో ఈ సిరీస్ అయితే పక్కా మిస్ కావద్దండి. ఇది జోజో బిజార్ సీజన్ 2 అనమాట. స్టార్ డస్ట్ క్రూసైడర్ అనే యానిమేటెడ్ సిరీస్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే అమెజాన్ వాళ్ళ నుంచి అంటే సో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో కొన్ని యానిమీస్ అయితే లిస్ట్ అయితే చేసిరన్నమాట. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో కొన్ని హిందీ డబ్డ్ యానిమీస్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 1, స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 2, డీమన్ స్లేయర్ కిమిత్సు నో యాయిబా సీజన్ 1, వన్ పంచ్ మ్యాన్ సీజన్ 1, జోజో బిజార్ అడ్వెంచర్స్ సీజన్ 1, అసాసినేషన్ క్లాస్ రూమ్ సీజన్ 1, రీజీరో స్టార్టింగ్ లైఫ్ ఇన్ అనదర్ వరల్డ్ సీజన్ 1. సో ఈ ఏవైతే యానిమీ సిరీస్లో ఏవైతున్నాయో ఇంతకుముందు చెప్పినాయి ఈ లిస్ట్ ఉన్న సిరీస్ మీకు అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో హిందీ డబ్డ్ వర్జన్ అయితే అవైలబుల్ ఉంది. హిందీలో చూడాలనుకుంటే మీరు చూడొచ్చు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే రీబార్న్ యాజ్ ఎ వెండింగ్ మెషిన్ సీజన్ 2 యానిమీ అయితే కన్ఫామ్ అయిపోయింది. జూలైలో సీజన్ స్టార్ట్ అవుతుంది అనేసి అయితే అంటారు. ఎక్కడ ప్రీమియర్ అవుతుందంటే టోక్యో ఎంఎక్స్ బిఎక్స్ ఎన్టీవీ ఇలా ప్రీమియర్స్ అవుతున్నమాట. జూలైలో ప్రీమియర్ అవుతుంది. మన ఇండియాలోకి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం జపాన్లో ఈ సిరీస్ అయితే వస్తుంది. అంటే మనోడు మళ్ళీ ఉట్టి ఇది వెండింగ్ మెషిన్స్ ఉంటాయి కదా. సో వెండింగ్ మెషిన్స్ దానిలాగా పుడతాడు అనమాట. సో అతని లైఫ్ ఎలా ఉందనేది పర్లేదు డీసెంట్గా ఉంటుంది. నెక్స్ట్ నుంచి చూసుకుంటే షిన్చాన్ నుంచి అనమాట. సో షిన్చాన్ వాళ్ళది హాట్ స్ప్రింగ్ బ్యాటిల్ అండ్ షిన్చాన్ ద అడల్ట్ ఎంపైర్ స్ట్రైక్ బ్యాక్స్ యానిమీ ఏదైతే ఉందో సోనీ ఏలా వస్తుందన్న పోయి. సో ఒకవేళ గిట్లా మీరు చూడకపోతే గిట్లా చూడని వచ్చేది రికమెండ్ అయితే చేస్తాను. అది ఇది మల్టిపుల్ లాంగ్వేజ్లో కూడా ఉందంటారు. ఇది సబ్టైటిల్స్తో పాటు కూడా వస్తుందని అయితే అంటారు. సో ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ హిందీ తమిళ్ లాంగ్వేజ్లో ప్రీమియర్ అవుతుందని అయితే అంటారు. సో ఒకవేళ గిట్లా మీరు చూడాలనుకుంటే చూడండి. నాకైతే కొంచెం ఇది ఓల్డ్ మూవీ కొత్తదేం కాదు. సో సోనీ ఏలా యానిమీ అయితే అవైలబుల్ ఉందంటే షిన్చాన్కి సంబంధించింది కొత్త మూవీస్ 2. ఇవి ఇవాళ ఉన్న నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం వచ్చిన యానిమీకి సంబంధించిన చిన్న న్యూస్ బై నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.